హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ ఆస్పిరెంట్స్ క్లాసెస్. ఈ రోజు మన ఇంపార్టెంట్ సెషన్ వచ్చేసరికి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. ఇస్రో సాధించిన హిస్టారిక్ అచీవ్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం వచ్చేసరికి చంద్రయాన్ 1 చెప్పొచ్చు. ఓకే, ఇస్రో అక్కడ చంద్రయాన్ 1 మిసైల్ ద్వారా అక్కడ మూన్ మీద లూనార్ మిషన్ లో వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి అని చెప్పేసరికి ఫస్ట్ అన్నమాట ఇస్రో చెప్పడం జరిగింది అనమాట. అక్కడ వాటర్ మాలిక్యూల్స్ ఎలా కన్ఫర్మ్ చేశారు అంటే నాసా సోఫియా అబ్జర్వేటరీ ద్వారా అక్కడ కన్ఫర్మ్ చేసుకోవడం జరిగిందనమాట. ఓకే, సెకండ్ మిసైల్ వచ్చేసరికి మనం మంగళయాన్ గా చెప్పొచ్చు. దీన్ని 2014 లో లాంచ్ చేయడం జరిగింది అనమాట. దీన్నే మాస్ ఆర్బిటాస్ మిషన్ అని చెప్పేసి అంటారు. ఓకే, మాస్ ఆర్బిటరీ మిషన్ అని కూడా దీన్ని చెప్పడం జరుగుతుంది. ఓకే, దీని యొక్క అచీవ్మెంట్ ఏంటి అంటే ఇండియా అనేది ఫస్ట్ కంట్రీ అన్నమాట. ఇస్రో ఇస్ ద ఫస్ట్ స్పేస్ స్టేషన్ అన్నమాట. ఓకే, ఫస్ట్ అటెంప్ట్ లోనే మనకి డైరెక్ట్ గా మాస్ మీద లాంచ్ అవడం జరిగింది అనమాట. ఓకే, మంగళయాన్ మిషన్ అనేది ఫస్ట్ మాస్ మీద లాంచ్ అయిపోయింది అనమాట ఫస్ట్ అటెంప్ట్ లోనే. ఇది కూడా మన ఇంపార్టెంట్ హిస్టరీగా చెప్పుకోవచ్చు. ఓకే, థర్డ్ వన్ వచ్చేసరికి PSLV C-37 మిసైల్ అన్నమాట. దీన్ని మనం 2017 లో లాంచ్ చేసామండి. ఇది కూడా మనకి ఒక హిస్టారిక్ అచీవ్మెంట్. ఓకే, సింగిల్ మిసైల్ అన్నమాట. దాంతో నియర్లీ 104 శాటిలైట్స్ 104 శాటిలైట్స్ ని సింగిల్ మిసైల్ ద్వారా మనం స్పేస్ లో లాంచ్ చేయడం జరిగింది అనమాట. అవి శాటిలైట్స్ అనేవి కొల్లైడ్ అవ్వకుండా సక్సెస్ఫుల్ గా 104 శాటిలైట్స్ ని లాంచ్ చేయడం జరిగింది అనమాట. ఇది కూడా ఇంపార్టెంట్ అచీవ్మెంట్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి చంద్రయాన్ 3 అండి. ఇదేనండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ హిస్టారిక్ మూమెంట్ ఆఫ్ ఇస్రా యాజ్ వెల్ యాజ్ ఇండియా కంట్రీ అనమాట. ఓకే, ఇదేంటంటే 23rd ఆగస్ట్ 2023 ని మనం నేషనల్ స్పేస్ డే గా కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఓకే, చంద్రయాన్ 3 అనేది స్పేస్ మూన్ లో సౌత్ పోల్ మీద ల్యాండ్ అయ్యి దాన్ని మనం సౌత్ పోల్ మీద ఎగ్జాక్ట్ సౌత్ పోల్ ఆఫ్ మూన్ మీద ల్యాండ్ అయిందండి. ఓకే, ఆ ప్లేస్ నే మనం శివశక్తి అని చెప్పేసి కూడా మనం ఆ రోజు పేరు పెట్టారు. ఇంకా మిగతా కంట్రీస్ అన్ని ఈక్వటోరియల్ రేంజెస్ మీద ల్యాండ్ అయినాయి. ఇండియా ఇస్రో చంద్రయాన్ 3 మాత్రం సౌత్ పోల్ మీద ల్యాండ్ అవ్వడం జరిగింది. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి క్రయోజెనిక్ టెక్నాలజీ అని చెప్పొచ్చు. ఓకే, క్రయోజెనిక్స్ కోసం ఇండియా అనేది USA, రష్యా కంట్రీస్ అప్రోచ్ అయ్యింది. కానీ USA కానీ రష్యా కానీ హెల్ప్ చేయలేదు క్రయోజెనిక్స్ కోసం. ఓకే, ఫ్రాన్స్ అనేది కొంచెం హెల్ప్ చేసింది ఆ టైంలో. బికాస్ ఆ టైంలో ఫ్రాన్స్ అనేది హెల్ప్ చేసింది. దాని తర్వాత మనకి ఇస్రో ఓన్లీ 28 months లోనే క్రయోజెనిక్ టెక్నాలజీని కంప్లీట్ గా డెవలప్ చేసుకొని మిసైల్ ని లాంచ్ చేసుకోవడం జరిగింది అనమాట. ఓకే, ఈ క్రయోజెనిక్ టెక్నాలజీ ద్వారా మెయిల్డన్ ఫ్లైట్ అనేదాన్ని LVM-3 ఓకే, మెయిల్డన్ ఫ్లైట్ MVL-3 అనేది ఫాస్టెస్ట్ ఫ్లైట్ అనమాట. దాన్ని మనం క్రయోజెనిక్ టెక్నాలజీ ద్వారా అక్కడ స్పేస్ లో మనం లాంచ్ చేయడం జరిగింది. ఓకే, ఇస్రో ఇప్పటి వరకు 4000+ రాకెట్స్ ని స్పేస్ లో లాంచ్ చేసిందండి. ఇది ఇంపార్టెంట్ మనకి ఇస్రో యొక్క హిస్టారిక్ మూమెంట్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రియాస్ ఆస్పిరెంట్స్ క్లాసెస్.